హరి ఓం. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి. అది కృష్ణ పరమాత్మ. అలాగే నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. దీంట్లో గతిర్భర్త ప్రభు సాక్షి. గతి అంటే డెస్టినేషన్, పోయి చేరవలసిన స్థానం. అది కృష్ణ పరమాత్మ తానే అని చెప్తున్నారు. సత్సంగంలో మనం ఒకసారి విచారణ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది సామాన్యుడిగా, నేనెవరు, ఎందుకు ఇందులో ఉన్నాను, ఏంటి ఇలా నడుస్తుంది అని అనిపిస్తుంది. సరిగ్గా అక్కడ పట్టుకుంటే సత్సంగాన్ని విచారణ చేస్తే ఈ ప్రకృతి మొత్తం, విశ్వం తాను నడిపించుకుంటుంది. అది సిక్స్త్ సెన్స్. దాంట్లో మనం కూడా భాగమే. ఈ సిక్స్త్ సెన్స్కి విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు, కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆ సిక్స్త్ సెన్స్ని పూర్తిగా చేరుకోలేకపోతున్నాం. కొంతవరకు నాలెడ్జ్ మనకి అందిస్తుంది, మనకు అవసరమైన మేరకు ఆ సిక్స్త్ సెన్స్ నుంచి. ఈ విశ్వంలో చెట్టుకు చెట్టు పుడుతుంది. అలాగే తండ్రికి నేను, ఈ జనరేషన్ బై జనరేషను ఈ నడిపించే విధానం సిక్స్త్ సెన్స్. ప్రకృతి తనకు తాను చూసుకుంటుంది. మరి నేను ఒక డేటా, ఏ బంచెస్ ఆఫ్ ఇంప్రెషన్స్ టెనెంట్గా వచ్చి ఈ బాడీలోకి వచ్చి చేరాం. ఒకవేళ ఈ డేటా చేరి ఉండకపోతే ఇంకో డేటా చేరి ఉండేది, కానీ సృష్టి మాత్రం నడుస్తుంది. ఈ డేటాకి ఒక డెస్టినేషన్ ఉంటుంది. ప్రతి సంస్కారానికి అది డిజాల్వ్ అయిపోయే విధంగా, బర్న్ అయిపోయే విధంగా ప్రతి సంస్కారం బయటకు వచ్చేస్తుంది. దాని జర్నీలో అది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ డేటాకి ఒక డెస్టినేషన్ ఉంది. అది కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. గతి, అందరికీ కూడా గతి నేను అని. భర్త అంటే భరించువాడు. ఇది ఒక డివైన్ వర్డ్, ఒక మంత్రం భర్త అనేది. ఎందుకంటే కొన్ని మంత్రాలు, కొన్ని డివైన్ వర్డ్స్ ఉన్నాయి. వాటిని మన వ్యవహారాల్లో టైటిల్స్గా తీసుకున్నాం. వ్యవసాయం ఉదాహరణకి, వ్యవసాయం అంటే కల్టివేషన్ అనుకుంటున్నాం. దుక్కి దున్నడం, ఊడుపులు చేయటం, తర్వాత నారు, ఇవంతా కూడా వ్యవసాయానికి సంబంధించింది. దీనికి ఈ కల్టివేషన్కి సంబంధించిన దానికి వ్యవసాయం అనే టైటిల్ తీసుకుని దీనికి పెట్టుకున్నాం. కానీ నిజానికి వ్యవసాయం అనేది అది బుద్ధికి సంబంధించిన ఒక సాధన. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురునందన అని చెప్పారు. వ్యవసాయం అంటే బుద్ధికి సంబంధించిన ఒక ఎక్సర్సైజు. అలాగే యజ్ఞం వల్ల వర్షం కురుస్తోంది అన్నారు. అంటే ఒక ప్రాసెస్. యజ్ఞం అనేది ఒక ప్రాసెస్. కానీ మనం చేసే ఒక క్రతువుకి యజ్ఞం అనే టైటిల్ పెట్టుకున్నాం. అలాగే వర్ణాలను కూడా అలాగే టైటిల్స్గా తీసేసుకున్నాం. ప్రతి జీవులు కూడా 4 వర్ణాలు పెట్టారు. బ్రాహ్మణ అంటే స్టడీ చేయటం, రాజు అంటే మేనేజ్మెంట్ చేయటం, క్షత్రియ అంటే, వైశ్య అంటే కష్టపడడం, కృషి, వ్యవసాయం, గో సంరక్షణ, తర్వాత శూద్రం అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రతి జీవిలోనూ పెట్టినప్పటికీ మనం ఒక సమాజానికి ఒక టైటిల్ని మనం స్వీకరించాం. అలా ఇక్కడ భర్త అనే ఒక టైటిల్ని ఈ హస్బెండ్కి ఇచ్చేసాం. కానీ ఆ దివ్యత్వాన్ని మర్చిపోతున్నాం. వ్యవసాయం అనగానే ఆ దివ్యత్వానికి సంబంధించిన ఆ సెన్స్ గుర్తు రావడం పోయి కల్టివేషన్ గుర్తు వస్తుంది. అలాగే భర్త అనగానే హస్బెండ్ అన్న ఆ పరిధిలో ఆలోచిస్తున్నాం. కానీ భర్త అనేదానికి చాలా విశేషమైన అర్థం ఉంది అని అర్థమవుతుంది. అది నేనే అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రభువు మనందరికీ ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రభువు అంటే మనకి మంచి చేస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఆయన ప్రభువు కాబట్టి శిక్షించే టైంలో, మనం సరిచేస్తున్న టైంలో అది మనకి ఇబ్బంది కలిగినప్పటికీ మనకి జరిగేది మంచే జరుగుతుంది. దాన్నే సుహృతు అని చెప్పారు ఇదే శ్లోకంలో. ఈ ప్రభువు ఎలా ఉన్నారు అంటే సాక్షిగా ఉన్నారు. ఆత్మసాక్షి. మనందరిలో కూడా ఒక ఆత్మసాక్షి ఉంది. నిజానికి
ఆ అంతర్యామి అందరికీ కలిపి ఒక్కటే ఉంది. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమాచార్యులు గారు చెప్పినట్లుగా, కానీ మనం మన ఆత్మసాక్షిని నాకు మాత్రమే ఉంది, నా ఆత్మసాక్షి అని భావన చేస్తున్నాం. ఆ సాక్షి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క రిఫ్లెక్షను ఈ సాక్షి. ఇది ప్రతి విషయాన్ని గమనిస్తుంది. కేవలం గమనించటమే కాదు, మనకి ప్రభువుగా కూడా ఉంది. నేనే సత్యాన్ని, నేనే గమ్యాన్ని, నేనే ప్రభువుని, నేనే నీ ఆత్మసాక్షిని. ఈ విషయాలన్నీ కూడా సనాతన ధర్మంలో నివి భగవద్గీతలోని విషయాలనే బయటికి తీసుకుని వివిధ గ్రంథాలుగా, వివిధ మతాలుగా విస్తరించుకుని వారివిగా చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి ఇది మన సంస్కృతి నుంచి పుట్టింది, మన సనాతన ధర్మంలోనిది. ఈ సాక్షి ఏం చేస్తుంటారు, ఈ ప్రభు ఏం చేస్తుంటారు అంటే, ఒక వడ్రంగి పని చేసే ఆయన్ని, ఒక వెల్డింగ్ పని చేసే ఆయన్ని ఉదాహరణగా తీసుకుని అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనం సామాన్యులం కాబట్టి సామాన్య పరిభాషలో, సామాన్య దృక్కోణంలో అర్థం చేసుకుందాం. ఆ చెక్క ఇలా తీసుకోగానే దాన్ని ఇలా 45 degreesకి ఇలా వంపి చూస్తారు. దాని నిదానం చూస్తాడు ఆయన, ఎక్కడైనా వంపులు ఉన్నాయేమో. ఈ వెల్డింగ్ ఆయన కూడా ఆ రాడ్ తీసుకుని ఒకసారి అలా తిప్పి అలా చూస్తాడు. ఆయన చూసి ఎక్కడ వంపులు ఉన్నాయి సుత్తితోటి ఒక్కొక్క దెబ్బ దాని మీద వేసి దాన్ని సరిచేసి తర్వాత పనిలోకి తీసుకుంటాడు. ఇదిగో సాక్షి ఇదే పని చేస్తుంది. మనలో ఉన్న ఆత్మ సాక్షి మనల్ని ఎప్పటికప్పుడు అలా చూసి ఎక్కడైనా వంపులు ఉంటే ఆ సుత్తితోటి ఒక దెబ్బ వేసి సరి చేస్తుంది అనమాట. ఆ దెబ్బ తగిలినప్పుడు భగవంతుడా అంటున్నాం, ఏమిటి నాకు ఈ కష్టం అని. నిజానికి ఆ దెబ్బ కల్పిస్తున్నది భగవంతుడే, కృష్ణ పరమాత్మే. ఎందుకంటే ఆయన సాక్షిగా ఉన్నారు. మన వంపును చూస్తూ ఆ వంపును సరిచేస్తున్నారు ప్రభువుగా ఉండి. ఆ టైంలో కాస్త నొప్పి అనిపించవచ్చు, కానీ తర్వాత దాని ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది. ఒక అద్భుతమైన నిర్మాణంలో అది భాగం అవుతుంది. ఆ విధంగా సుహృతు ప్రతిఫలం ఏం ఆశించకుండా మనకు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కృష్ణ పరమాత్మ. సాక్షి నివాస, మనందరం కూడా ఆయనని నివాసంగా చేసుకుని ఉన్నాం. మొత్తం విశ్వం ఆయనలోనే ఉంది. ఇది శరణం, మనందరికీ కూడా శరణాగతి కృష్ణ పరమాత్మ అని చెప్తూ, సుహృతు ప్రతిఫలం ఏది కూడా ఆశించకుండా నేను మంచి చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడికి ఈ శ్లోకంలో సగవే అయింది. గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా సగం శ్లోకం వచ్చే వీడియోలో చెప్పి కంప్లీట్ చేసి ఆ తర్వాత తదుపరి శ్లోకానికి వెళదాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.